వెల్కమ్ టు చందర్స్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. సో చందన ప్రపంచానికి అయితే మీకు స్వాగతం. ఈరోజు స్పెషల్ ఏంటి ఇలా రెడీ అయిందబ్బా ఏం స్పెషల్ అనుకుంటున్నారా? అవునండి, శ్రావణ మాసం అయితే వచ్చేసింది. సో మొదటి శ్రావణ శుక్రవారం నేనైతే వరలక్ష్మి వ్రతం అయితే చేసేసాను. అదేంటి వరలక్ష్మి వ్రతం 21 కదా! ఇప్పుడే ఇప్పుడే చేసేసారు ఏంటి అనా? సో కొన్ని కొన్ని ఇష్యూస్ అంటే కొన్ని కొన్ని కారణాల వల్ల అప్పుడు వాయిదా పడొచ్చు. ఇంకెప్పుడైనా వాయిదా పడొచ్చని నేనైతే మొదటి వారమే నా పూజ అయితే చాలా బాగా కంప్లీట్ చేసుకున్నాను. సో, చాలా అంటే చాలా జరిగింది పూజ. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత జరుగుతుందని. సో, 9 ముత్తైదువలతో ఎంతో బాగా ఇంటిని అలంకరించి, అమ్మవారిని కూడా చాలా బాగా అలంకరించి పూజ చేసుకున్నాను అనమాట. మనసుకైతే చాలా సంతోషంగా అనిపించింది. చాలా ప్రశాంతంగా కూడా అనిపించింది. సో, మరి అంతే కదా! అమ్మవారి సన్నిధిలో ఉంటే మనకు ఎప్పుడైనా సరే మనసు ప్రశాంతంగా ఉంటుంది. సో, అలా నేనైతే చాలా బాగా జరుపుకున్నాను. సో, నేనైతే ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ కూడా పెట్టేసాను. సో, చూడని వాళ్ళు ఉంటే సో, నేను మళ్ళీ వీడియోలో అంటే మొత్తం చూపియను. ఎందుకంటే నేను పూజ చేస్తున్నాను కదా! సో, నాకు కుదరలేదు అంటే వీడియో తీయడానికి. ఆల్‌మోస్ట్ చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను. సో, చూసేయండి. సో, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో, థాంక్ యూ సో మచ్ అందరూ. అండ్ ఈ వరలక్ష్మి వ్రతం రోజున మీరు, మీ పిల్లలు, మీ కుటుంబం అందరూ అష్టైశ్వర్యాలతో తొలతూగాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. సో, థాంక్ యూ సో మచ్. మళ్ళీ కండి మా అమ్మవారి ఎలా డెకరేషన్ చేశాను, అమ్మవారిని ఎలా ఉంది అని సో మీరు కూడా చూసేసేయండి. అమ్మవారిని ఎంతో శ్రద్ధగా అయితే అమ్మవారిని తయారు చేశామనమాట. అసలు అమ్మవారిని చూడాలి. నిజంగా అమ్మవారే వచ్చి అక్కడ కూర్చుందేమో అన్నంత అన్నంత అన్నట్టుగా ఉంటుంది. 2 కళ్ళు కూడా సరిపోవు అమ్మవారిని చూడ్డానికి. నాకైతే చాలా అంటే చాలా ఎస్పెషల్లీ నేనైతే ఎలా డెకరేషన్ చేశానో చూడండి. సో నేనొక్కటే కష్టపడానండి. ఇదంతా చేయడానికి నైటు. అలాగే అండ్ ప్రసాదాలు అవన్నీ చేయడానికి అత్తమ్మ, అమ్మ ఇద్దరు చాలా హెల్ప్ చేశారు. సో, మొత్తానికి చూసేయండి ఎలా ఉంది, ఏంటి అనేది మీరైతే చూసేసేయండి. హ్మ్. రండి రండి అదొచ్చేసింది. సో, ముందుగా అయితే నేనైతే ఇదంతా డెకరేషన్ చేశాను బెలూన్స్‌తో కలిపి. ఇదైతే చాలా బావుంది కదా! ఈ థీమ్ అనేది హౌస్ అంటే ఆవులు, గోమాత వచ్చేసి ఈ డెకరేషన్ అనేది నేను చాలా నచ్చింది నాకు. సో, అందుకైతే నేనైతే దీన్ని తీసుకొని డెకరేషన్ చేసేసాననమాట. సో, నెక్స్ట్ అమ్మవారినైతే చూసేద్దాం. సో, మన అమ్మవారైతే ఎంత చక్కగా ఉన్నారో. సో, లైటింగ్ లేదు కాబట్టి సరిగ్గా కనపడట్లేదు గానీ నిజంగా ఇక్కడ చూస్తే సో, డీటెయిల్డ్‌గా అమ్మవారిని చూసారంటే ఎంత అసలు ఎంత బావుందంటే నిజంగా చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు అన్నట్టుగా ఉందండి అమ్మవారు. ఒకసారి మీరు కూడా చూసేసేయండి. అమ్మ అమ్మవారైతే చూడండి అసలు ఎంత చక్కగా, ఎంత అందంగా అమ్మవారు ఉన్నారంటే అసలు ఆ తల్లే ఇక్కడికొచ్చేసిందండి మా కోసం నిజంగానే. సో, ఇలా అయితే పూజ అంటే చాలా అద్భుతంగా జరిగింది. మీరైతే అమ్మవారిని చూడండి. అయితే వరలక్ష్మి వ్రతం పూజ ఎలా జరిగింది ఏంటి అనేది మీకైతే చూపించేస్తాను. సో, నా బ్యాక్‌గ్రౌండ్ అయితే చాలా బావుంది కదా! ఆ! అలాగే ఉంటది. సో, రండి నేనైతే ఏం చేశాను, ఏంటి అనేదైతే మీకు చూపించేస్తాను. సో, పూజ అయితే చాలా జరిగింది. ట పూజ అండ్ చాలా జరిగింది. ప్రసాదాలు కూడా ఆల్మోస్ట్ అయిపోయాయి. ప్రసాదాలు చూపించేంత టైం లేదు. అలాగే లైవ్ పెట్టేస్తే చాలా తప్పు చేశాను. సో, మనమైతే అమ్మవారిని చూసినట్లయితే సో, అమ్మవారైతే అంత అసలు అంత కళగా ఉన్నారనమాట అమ్మవారు. సో, నాకున్నంతలో నేనైతే ఇలా ఇలా అయితే రెడీ చేసేసాను అమ్మవారిని. సో, సారీ డ్రేపింగ్ ఇలా చేసేసి అమ్మవారికి ఇలా అయితే అలంకరించేసాను. చాలా అంటే చాలా జరిగిందసలు మొత్తానికి. అమ్మవారి కలశం, అమ్మవారి కలశం, అమ్మవారికి ప్రసాదాలనమాట. నేనైతే ప్రసాదాలు ఏం చేసేసానంటే సో, ముందుగా అయితే పులసన్నం చేశాను. తర్వాత పెరుగన్నం, సరే తర్వాత వడ, పాయసం, కేసరి, పొంగలి అండ్ ఫైనల్‌గా
పంచామృతం. సో, వీటిలతో అయితే నేను ఎంతో అద్భుతంగా అమ్మవారిని ఆవాహనం చేసుకున్నాను. సో, అమ్మవారైతే ఖచ్చితంగా మా ఇంటికి వచ్చేస్తుందని నా నమ్మకం. సో, మళ్ళీ మరో వీడియోతో కలుస్తాను. అంతవరకు చూస్తూనండి. ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్. అంటే ఇప్పుడు పూజ అయితే అయిపోయింది. సో, నేనెక్కడికెళ్తున్నాను అనుకుంటున్నారా? మొత్తం అయిపోయింది. కానీ ఇంకొక పనైతే మిగిలిపోయింది. సో, మోటారేసి ఇంట్లోకైతే నీళ్లు పట్టుకోవాలి కదా! సో, ఈరోజు కూడా ఆ పని తప్పట్లేదు. సర్లే. సరేలే ఏం కాదు. సో, అందుకని చెప్పేసి మోటార్ వేయడానికి మోటార్ కాడికెళ్ళిపోతున్నాను. సో, సీనరీ బావుంది కదా! చూడండి ఎంత బాగా పచ్చని పైరు. ఎంత బావుందో! ఎంత చల్లని గాలి. ఇలాంటి వాతావరణం అసలు టౌన్‌లో ఎక్కడ దొరుకుతుందండి? పల్లెలో తప్ప దేనికైనా అదృష్టం ఉండాలండి. సో, నాకైతే చాలా బా నచ్చింది. ఆ! పూజ అయితే చాలా బా జరిగింది. రండి మోటార్ ఏసేసి మళ్ళీ ఇంటికెళ్ళిపోతాం.